వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో 13వ శతాబ్దంలో ఏ క్రీడను క్లబ్ బాల్ అనే పేరుతో ఆడినట్లు చారిత్రక ఆధారాలు కలవు? ఆప్షన్ 1 బాస్కెట్బాల్, ఆప్షన్ 2 వాలీబాల్, ఆప్షన్ 3 ఫుట్బాల్, ఆప్షన్ 4 క్రికెట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 క్రికెట్. మరో ప్రశ్న, ప్రపంచ కప్ నందు ప్రిడిన్షియల్ కప్తో సంబంధం లేని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 1975 ప్రపంచ కప్, ఆప్షన్ 2 1979 ప్రపంచ కప్, ఆప్షన్ 3 1983 ప్రపంచ కప్, ఆప్షన్ 4 1987 ప్రపంచ కప్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1987 ప్రపంచ కప్. మరో ప్రశ్న, క్రికెట్ మైదానంలో బౌలింగ్ క్రీజ్ పొడవును తెలపండి. ఆప్షన్ 1 8 అడుగుల 2 అంగుళాలు, ఆప్షన్ 2 8 అడుగుల 4 అంగుళాలు, ఆప్షన్ 3 8 అడుగుల 6 అంగుళాలు, ఆప్షన్ 4 8 అడుగుల 8 అంగుళాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 8 అడుగుల 8 అంగుళాలు. మరో ప్రశ్న, 5 రోజుల ఫాలో ఆన్ ఆడుటకు అవసరమగు పరుగుల తేడా ఎన్ని ఉండాలి? ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 150 పరుగులు, ఆప్షన్ 2 175 పరుగులు, ఆప్షన్ 3 200 పరుగులు, ఆప్షన్ 4 225 పరుగులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 200 పరుగులు. మరో ప్రశ్న, T20 క్రికెట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 2002 ఇయర్, ఆప్షన్ 2 2003 ఇయర్, ఆప్షన్ 3 2004 ఇయర్, ఆప్షన్ 4 2005 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 2003 ఇయర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.